కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నేల విడిచి సాము చేస్తున్నారు. పార్టీకి కీలకమైన కార్యకర్తల్ని లైట్ తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచాం, వచ్చే ఎలక్షన్స్కు చాలా సమయం ఉంది, అప్పుడే చూసుకుందాంలే అంటూ లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి శాసనసభ్యులకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం తమ్ముళ్లిస్తున్న వార్నింగ్ ఏంటి? కార్యకర్తల విలువ తెలుసుకుని మసలుకుంటున్న ఎమ్మెల్యేలు చేస్తున్నదేంటి? పల్లె నిద్ర ప్రోగ్రాంను ప్రజా ప్రతినిధులు బేఖాతరు చేయడానికి కారణమేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల అంచనాలు అందుకోలేకపోతోంది. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనను ఎదురించి పోరాడిన క్యాడర్ టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలోనూ తమకు అన్యాయమే జరుగుతోందన్న ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో సైనికుల్లా పోరాడి ఫ్యాన్ పార్టీని పక్కన పెట్టేలా చేస్తే ఇప్పుడు కనీసం గుర్తింపు, గౌరవం లేదన్న బాధ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఎంత చేసినా ఏముంది అంటూ నిట్టూరుస్తున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ క్యాడర్లో అసంతృప్తి కాస్త ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. కానీ ఆ తర్వాత క్యాడర్ పట్ల కేర్లెస్గా వ్యవహరిస్తే 2019లో ఏం జరిగిందో తెలుసు కదా అంటూ వార్నింగ్ ఇస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి వైసీపీపై వీరోచితంగా పోరాడి కూటమిని గెలిపిస్తే ఏం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 2029 ఎన్నికలను మర్చిపోయారా? 2019లో ఏం జరిగిందో గుర్తులేదా? కాసుకోండి, చూసుకోండి అంటూ తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారంటే టీడీపీ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో శాసనసభ్యులు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో గెలిచిన ఎక్కువ మంది శాసనసభ్యులు తమతో పాటు పార్టీ గొప్పతనంగా భావిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి తమ కోసం పనిచేసిన వారికి కనీసం మాట వరుసకైనా కృతజ్ఞతలు చెప్పిన పాపాన పోలేదంటున్నారు. పనిచేసిన కార్యకర్తలేమో ఊళ్లలోనే ఉండిపోయారు. ఒక్కరిద్దరు తరచూ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి తమ పనులు చేయించుకుని పబ్బం గడుపుకుంటున్నారు. కొందరు శాసనసభ్యులు గ్రామ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెడితే మరికొందరు ఆ ఊసే ఎత్తడం లేదు. పెత్తనం చేసే ఒక్కరిద్దరే 4 పేర్లు రాసుకొచ్చి ఎమ్మెల్యేల చేతిలో పెడితే అలాంటి వారికి పదవులు ఇచ్చామని పోజులు కొడుతూ చేతులు దులుపుకునే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి పార్టీ గ్రామ కమిటీలతో పాటు అనుబంధ విభాగాలు, తెలుగు రైతు, మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిటీల్లో అర్హులందరికీ చోటు కల్పించవచ్చు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే పదవి అనుభవించి ఇవేమీ పట్టించుకోకుండా తీరా మళ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లినప్పుడు కానీ కార్యకర్తల ఆగ్రహావేశాలు, వ్యతిరేకతలు ప్రజాప్రతినిధులకు అర్థం కావడం లేదు. టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించింది. వారి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నామన్న ఆవేదన హైకమాండ్లో ఉంది. తరచూ కార్యకర్తలతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్యేలను ఆదేశిస్తున్నా లైట్ తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. క్యాడర్లో సీనియర్లు నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నారు. కొన్నిటిని భర్తీ చేసినా ఇంకా చాలా నియామకాలను చేయాల్సి ఉంది. వచ్చే నెలలో వాటిని భర్తీ చేయాలని భావిస్తోంది. దేవాలయ కమిటీల్లో ఎక్కువ మందికి స్థానం కల్పిస్తే అసంతృప్తిని తగ్గించవచ్చు. అయినా అందరినీ సంతృప్తిపరచడం కష్టం. దీంతో పార్టీ కమిటీల్లో ఎక్కువ మందికి స్థానం కల్పించవచ్చని చూస్తోంది. క్యాడర్లోని అసంతృప్తిని గ్రహించిన శాసనసభ్యులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు కీలకం కావడంతో వారిని మచ్చిక చేసుకుని సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇదే పనిలో ఉన్నారు. తనను గెలిపించిన కార్యకర్తల కోసం ఓ విభిన్నమైన కార్యక్రమం చేపట్టారు. ఉదయగిరి నియోజకవర్గంలో 143 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని అభినందిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కార్యకర్తల ఇళ్లలోనే రాత్రి నిద్ర చేస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. పల్లె నిద్ర బాగానే వర్కౌట్ అవుతోందని భావిస్తున్నారు. అన్నిటికీ మించి అందరి ఏకాభిప్రాయంతో పార్టీ కమిటీలను వేస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదులో ఉదయగిరి నియోజకవర్గం రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఇలా సుమారు 100 పంచాయతీల్లో కమిటీలను పూర్తి చేశారు. నియోజకవర్గ వైశాల్యం పరంగా చాలా పెద్దది. మారుమూల గ్రామాలు ఎక్కువ. ఎమ్మెల్యే నేరుగా తమ ఊళ్లకు వచ్చే కమిటీలను నియమిస్తుండటంతో క్యాడర్ ఆనందిస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే అనుసరిస్తున్న రాజకీయ వ్యూహంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది.
అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం. మరోవైపు పల్లె నిద్ర కార్యక్రమాన్ని కొందరు ఎమ్మెల్యేలు బేఖాతరు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం. పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాచినా బాధపడరు. అధినేతతో పాటు ముఖ్య నేతలు వస్తున్నారంటే పనులన్నీ పక్కన పెట్టి పరుగులు తీస్తారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పోరాటం చేస్తారు. కొందరైతే తమ కుటుంబాల కంటే పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించి కష్టపడుతుంటారు. పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేసేవారు లేకపోలేదు. ఇంతా చేస్తే వారంతా కోరుకునేది కాస్త గుర్తింపు, గౌరవం. ఎమ్మెల్యే అందరిలో తమను పేరు పెట్టి పిలిస్తే ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఏదైనా చిన్న పదవి ఇస్తే సంతోషంగా పార్టీ కోసం పనిచేస్తారు. ఈ లాజిక్ తెలిసిన ఎమ్మెల్యేలు క్యాడర్ను కాపాడుకుంటారు. తేలిగ్గా తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో చిక్కులు తప్పవు. మరి ఇకనైనా టీడీపీ శాసనసభ్యులు కార్యకర్తలను ఎలా కాపాడుకుంటారో, వారి కోసం ఏం చేస్తారో చూడాలి.